హలో గాయ్స్, ఈరోజు నేను గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని గూగుల్లో సెర్చ్ చేస్తుండగా నాకు ఈ వెబ్సైట్ కనిపించింది. తెలంగాణ గ్రామీణ సంస్థ కార్పొరేషన్ 2025 రిక్రూట్మెంట్ అని. ఓపెన్ చేసి చూస్తే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని చూపిస్తుంది. ఇవన్నీ ఇక్కడ మొత్తం డీటెయిల్గా అన్నీ ఉన్నాయి. ఆప్షన్స్, ఎలా డీటెయిల్ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలి అన్ని డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది. యూనిట్ నేము, డిపార్ట్మెంట్ నేము, ట్రేడ్ నేము, స్టెప్ 2లోనేమో డాటా ఫిల్లింగ్, క్యాండిడేట్ డిస్ప్లే, క్యాండిడేట్ వెరిఫికేషన్ అవన్నీ. స్టెప్ 3లోనేమో ఈమెయిల్ డీటెయిల్స్ అవన్నీ తీసుకుంటుంది. స్టెప్ 4లోనేమో మన ఫోటో ఐడి ఎట్లా అప్లోడ్ చేయాలి, 100 నుంచి 10 to 40 KB ఫోటోగ్రాఫ్, 10 to 40 KBలో సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ ఏమో 100 నుంచి 300 KB ఇట్లా అడుగుతుంది. స్టెప్ 5లోనేమో ఫీ పేమెంట్ డీటెయిల్స్ ఎట్లా చేయాలి ఏంది అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఓపెన్ చేసినాక తెలంగాణ గ్రామీణ సంస్థ కార్పొరేషన్ 2025 జాబ్ రిక్రూట్మెంట్ కింద డీటెయిల్స్ కింద ఉన్నాయి. మనకు 12th గ్రాడ్యుయేషన్ ఈ 3 అప్లై చేసుకోవచ్చు అంట. దీనికి ఇక్కడ పోస్ట్ ఫర్ అప్లైలా ఇవి ఉన్నాయి. ఫీల్డ్ సేల్స్, హెడ్ క్లర్క్, స్టోర్ కీపర్, ఇలా డీటెయిల్స్ అని ఉన్నాయి. నేను మొత్తం డీటెయిల్స్ మనం ఇట్లా అడుగుతుంది, కానీ ఇక్కడ ఫోటో అవన్నీ అడగట్లేదు. అక్కడ బయట చూస్తేనే ఫోటో డీటెయిల్స్ అని. ఎగ్జాంపుల్ మనం ఈ ఫామ్ ఒకసారి ఫిల్ చేసి చూద్దాం. క్యాండిడేట్ నేమ్ ఏదో ఒకటి ఇస్తున్నా, నేను సంథింగ్ అని పెడదాం అనుకుంటున్నా. సంథింగ్ టైప్ చేసేసిన సంథింగ్ అండ్ ఫాదర్ నేమ్ కింద ఏదో ఒకటి సంథింగ్ అన్ని. జెండర్ మేలు, ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి. జెండర్ దగ్గర మనకు ఆప్షన్ వచ్చింది, లేకుంటే అది కానీ సంథింగ్ అని పెట్టేవాడిని. అక్కడ మేల్ అని పెట్టేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏది చేతికి ఏది వస్తుంది, 1/1/2008. క్వాలిఫికేషన్ 10 ఇయర్, మనకు నచ్చిన ఇయర్ ఏదో ఒకటి నేను పెట్టేస్తున్నా. ఇవన్నీ ఫేక్ ఉన్నాయి కానీ వెబ్సైట్ ఏంటంటే డిజిటల్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అని చూస్తే ఇది గవర్నమెంట్ సైట్ అనుకుంటారు. ఓపెన్ చేసి చూస్తే నిజంగానే గవర్నమెంట్ ఎగ్జామ్ ఏమో ఇది పడ్డాయేమో అని అనుకోండి. నేనైతే దీన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు VRO నోటిఫికేషన్స్ పడతాయి అన్నారు, కానీ నేను అదే అనుకున్నా. ఒకసారి మీరు చూసుకోండి. ఇలాంటి ఏమైనా వెబ్సైట్లో కనిపిస్తే ఒకసారి యూట్యూబ్లోకి వచ్చి సెర్చ్ చేయండి, ఏంది ఇది నోటిఫికేషన్ ఉందా లేదా. యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్స్ పడ్డప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అని ఒక PDF ఉంటాయి, అది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను డీటెయిల్స్ అని ఫిల్ చేస్తున్నా. మొబైల్ నెంబర్ 9876 ఇది ఫ్యాన్సీ నెంబర్ ఒకటి ఉంటుంది, అది ఇచ్చేసిన. ఈమెయిల్ ID ఏదో ఒకటి పెట్టేస్తున్నా తీసుకుంటుందని, కానీ ఇక్కడ ఈమెయిల్ ID @email.com ఉండాలంట. ఇది ఒక్కటి ఉంది, మిగతా అన్ని వాటికి మనకు నచ్చింది పెట్టితే తీసేసుకుంటుంది మొత్తం. దీన్నే సేమ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాం మొత్తం. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేసేద్దాం. అన్ని డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. ఇవన్నీ ఇట్లా తీసేసుకుంది డీటెయిల్స్. తర్వాత ఇప్పుడు మనం సబ్మిట్ చేసేద్దాం. దీన్ని సబ్మిట్ అయ్యాక ఇంకో స్క్రీన్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకు పేటిఎం QR కోడ్ వస్తుంది, పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ 290 రూపీస్ అంటే కింద మొత్తం మన డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, 290 రూపీస్. తెలియనోడు అయితే కొట్టేస్తాడు అమౌంట్, కొట్టేసి. కానీ ఇక్కడ నుంచి మనకి ఎలాంటి మెయిల్ అట్లాంటిది ఏది రాదు, ఎందుకంటే ఇది ఫేక్ మొత్తం. ఇట్లాంటి స్కామ్స్ ఇట్లాంటివి వస్తూనే ఉంటున్నాయి. కొంచెం చూసుకొని అప్లై చేయండి. గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరైనా సరే తొందరపడి అప్లై చేస్తారు. ఇంకా ఇట్లాంటి స్కామ్స్ అట్లాంటివి ఏమైనా వస్తే నేను రిపీట్ వీడియోస్ పెడతాయి. ఇది నా ఫస్ట్ వీడియో. కీప్ సపోర్ట్ చేయండి.